హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం ఇంట్లోనే ఎంతో టేస్టీగా చికెన్ రైస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. అలానే ఘీ కూడా మనం వేసుకోవచ్చు. ఆప్షనల్ అనమాట. సో ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి, కాజు, బిర్యానీ ఆకు, అలాగే బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా, అవి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మొత్తం మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం టమోటాస్ అనేవి యాడ్ చేసుకోవాలన్నమాట. టమోటాస్ బాగా మగ్గే వరకు అలానే ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ అలానే కొంచెం టేస్ట్ కోసం నెయ్యి కూడా యాడ్ చేసుకున్నాం అన్నమాట. సో కొంచెం మగ్గే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి అలానే. టమోటాలు మంచిగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం మసాలా వేసుకోవాలి. మసాలా ఎలా తయారు చేసుకోవాలి అంటే మిర్చి పౌడర్, ధనియా పౌడర్, ఆనియన్స్, అలానే వెల్లుల్లి, అల్లం, కొబ్బరి, చెక్క అండ్ లవంగం అన్నీ మిక్స్ చేసి మసాలా వేసుకోవాలన్నమాట. ఆ మిక్సీ చేసుకున్న చికెన్ మసాలా అనేది ఇందులో యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. సో ఇప్పుడు కొంచెం టేస్ట్ చూసి టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోవాలి. బాగా కలుపుకొని తర్వాత ఏంటంటే ఉడకబెట్టుకున్న చికెన్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఆ మసాలా పచ్చివాసన పోయిన తర్వాత మనం చికెన్ అనేది వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇక్కడేనండి మనకి ఎప్పుడైతే చికెన్ వేసామో అప్పుడు మనకి కొంచెం మొత్తం కలిపిన తర్వాత మనకి గ్రేవీ అనేది ఇక్కడే ఆ గ్రేవీయే మనకి సూపర్ ఉంటుందన్నమాట. మనం ఒకవేళ వైట్ రైస్లో తినాలి అనుకున్నా ఇక్కడ కొంచెం సపరేట్ చేసుకొని కూడా మనం అలానే గ్రేవీతో వైట్ రైస్ చేసుకొని తినొచ్చు అనమాట. చూసారు కదా ఎంత బాగుందో. ఇక్కడ ఏంటంటే మేము ఎగ్స్ కూడా యాడ్ చేస్తున్నాము. ఎందుకంటే ఎగ్స్ కూడా యాడ్ చేస్తే కొంచెం టేస్ట్ మంచిగా వస్తుంది అని చెప్పి మేము యాడ్ చేస్తున్నాం అనమాట. సో మీరు స్కిప్ చేయొచ్చు. మీరు ఒకవేళ యాడ్ చేసుకోవాలనుకుంటే ఎగ్స్ వేసుకోవచ్చు, లేదంటే ఎగ్స్ అనేది టోటల్గా ఆప్షనల్. మీరు ఓన్లీ చికెన్ మాత్రమే వేసుకోవచ్చు. మేమైతే 3 ఎగ్స్ వేసుకున్నాము. ఇలా ఎగ్స్ కూడా వేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. అలానే టేస్ట్ చూసుకొని మనం ఉప్పు అనేది వేసుకోవాలన్నమాట. చూసారా ఎంత బాగుందో ఉడుకుతుంటే. ఉప్పు అనేది మీరు డబల్ వేసుకోకండి. అంటే ఫస్ట్ వేసుకున్నాం కదా, తర్వాత మీకు ఏమైనా తక్కువ అనిపిస్తే కొంచెం లిటిల్ బిట్ అనేది వేసుకోవాలి, కానీ మీరు అగైన్ అండ్ అగైన్ వేయకూడదనమాట. మళ్ళీ ఎక్కువ ఉప్పు అయిపోతుంది. నెక్స్ట్ మీరు రైస్ ఎంతైతే చేసుకోవాలనుకుంటున్నారో దాని క్వాంటిటీని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు యాడ్ చేసుకొని మీరు రైస్ అయితే ఎంతైతే తీసుకున్నారో ఆ రైస్ అనేది కూడా వేసుకొని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒక 15-20 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేయండి. కొంచెం మధ్య మధ్యలో కొంచెం చెక్ చేస్తూ ఉండండి, ఎందుకంటే కింద అడుగు మాడకుండా ఉంటుంది కదా, అందుకోసం.
అంతే అండి. చాలా ఈజీ ప్రాసెస్. మనకెప్పుడైనా తినాలి చికెన్, రైస్ అనుకుంటే బయట బిర్యానీ తెచ్చుకోవడం రెస్టారెంట్‌లో కాకుండా ఇలా ఇంట్లోనే చేసుకొని ఈజీగా తినేయొచ్చు. అంతే అండి. వేడి వేడిగా టేస్టీ చికెన్ అయితే రైస్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా ఇలాంటి రెసిపీస్ కోసం అయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. థాంక్ యూ సో మచ్. టేక్ కేర్ ఆల్.